ప్రైజ్ ది లార్డ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీతో ఒక మంచి విషయాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. మన లైఫ్లో చాలా సమస్యలు మనకు వస్తాయి. ఈ సమస్య తీరటం లేదా అని మనం బాధపడుతుంటాం. కొన్ని చెప్పుకోలేనివి కూడా ఉంటాయి. మరి అవి మనం ఎలా తీర్చుకోగలుగుతాం? యాజ్ ఏ బిలీవర్గా మనం ఏం చేయాలి? మీకు హన్నా గారి స్టోరీ తెలిసిందే, బట్ నేను ఒకసారి మళ్ళీ చెప్తాను. బిడ్డలు లేని తను ఎన్నో సమస్యలతో పోరాడేది. ఒకటే నిర్ణయం, దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి. నా సమాధానం దేవుడి దగ్గర ఉంటుంది. షీ డజంట్ షో హర్ టియర్స్ టు ఎనీబడి. ఆశీర్వాదానికి కూడా దేవునికి మహిమ కలగాలనుకున్నారేమో బహుశా. సో అందుకనే ఆవిడ అక్కడికే వెళ్ళారు. నాట్ ఓన్లీ హ్యాస్ షీ గివెన్ కమిట్మెంట్, బట్ షీ ఈజ్ స్టిక్డ్ టు ఇట్. వాగ్దానం నెరవేర్పు జరిగిన తరువాత బిడ్డలను దేవునికే సమర్పించింది. తన మాట ఇచ్చిన దానికి కట్టుబడి ఉంది. దేవునికి మహిమ. తీర్మానం తీసుకుంటే చివరి వరకు నమ్మకంగా ఉండాలి. ఆమె మరి హన్నా గారి స్టోరీ వల్ల మనం తెలుసుకునే విషయం ఏంటి? నిందలు, అవమానాల వల్ల మన వ్యక్తిత్వం కోల్పోతూ ఉంటాం. అప్పుడు నువ్వు నీ వ్యక్తిత్వాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా ఉంచుకోవాలి అనేదే మనపై ఆధారపడి ఉంటుంది. ఆమె దేవునిలో పెరిగిన వ్యక్తి కాబట్టి మనుషులు ఓదార్పుని కోరుకోలేదు. మొదటి స్థానం దేవుని సన్నిధికి వెళ్ళి తనకున్న వేదన, బాధ, ఒంటరితనం దేవుని దగ్గర కనపరిచింది. మనుషులకు కనబడవలనని కాకుండా రహస్యమందున దేవునికి విజ్ఞాపన చేసింది. నిజమైన విశ్వాసం ఇలాగే ఉండాలి. లోకం నీ బలహీనతల్ని ఓ టాపిక్గా మాట్లాడచ్చు. ప్రాబ్లం వచ్చినప్పుడు కరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాలనేదే జ్ఞానం. అది బైబిల్ చెప్తుంది. మనం మొదటి పేతురులో చూసినప్పుడు ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. సో మనకు ఒక చింత వచ్చినప్పుడు మనం ఆయన మీద వేయాలి. బైబిల్ మనకి నేర్పిస్తుంది. అది మన అనుదిన ధ్యానంలో మనకి అది తెలియపడుతుంది. నేనైతే ఖచ్చితంగా ధ్యానం చేయాలి అంటాను. సొసైటీ మే కాల్ యూ ఏ ఫూల్ బట్ డజంట్ ఫోకస్ ఆన్ దోస్ వర్డ్స్. నెవర్ లూజ్ యువర్ ఫెయిత్ ఇన్ గాడ్. ఇగ్నోర్ వాట్ పీపుల్ సే అబౌట్ యువర్ లైఫ్ ఆఫ్ డివోషన్. మనుషులు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది మనము పట్టించుకోకూడదు. మన విశ్వాసం దేవుని యందు ఉండాలి. సో హన్నా గారు అక్కడ ప్రతిఫలాన్ని పొందాక ఆవిడ దేవునికి ఇచ్చిన మాట ప్రకారం తన యొక్క కుమారుని దేవుని సన్నిధిలోకి అప్పగించింది. సో ఇక్కడ మనము మొదటి సమూయేలులో చూసినప్పుడు మొదటి అధ్యాయము 26 నా ఏలినవాడా, నా ఏలినవా అని ప్రాణము తోడు నీ వద్ద నిలిచి యెహోవా ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించిన కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. నాకు బ్రతుకు దినములన్నిటిను యెహోవా నాకు ప్రతిష్ఠుడని చెప్పాను. హల్లెలూయా. సో మనం కూడా యాజ్ ఏ ఉమెన్గా మనం ఏదైతే కమిట్ అయ్యామో అది దేవునికి మనం సరెండర్ చేయాలి. అలాగే శాశ్వత కాలం మన విశ్వాసాన్ని నిలవబెట్టుకోవాలి. మన బిడ్డల్ని మన దేవుని సన్నిధిలో పెంచాలి. జ్ఞానం కలిగి మనం జీవించాలంటే ప్రతిరోజు బైబిల్ ధ్యానం ఖచ్చితంగా చేయాలి. యాజ్ ఏ ఉమెన్గా మన ప్రేయర్ మన హౌస్కి చాలా చాలా ఇంపార్టెంట్. మన యొక్క హస్బెండ్కి కానీ, మన బిడ్డలకి కానీ, మన నెక్స్ట్ జనరేషన్స్కి కానీ ఒక గొప్ప పునాది అవ్వాలి ఒక స్త్రీ ప్రార్థన. ఆమె యొక్క కమిట్మెంట్, ఆమె యొక్క స్పిరిచువల్ లైఫ్, ఇట్స్ ఎఫెక్ట్ సో మచ్. దేవుడి కొద్ది మాటలు మీ జీవితాల్లో నెరవేర్చును గాక, స్థిరపరచును గాక. ఆమేన్.